హలో, నమస్తే బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికీ. చాలామంది అడుగుతున్నారు, బ్రదర్ ఇన్ని రోజులు వీడియోస్ చేయలేదు ఏంటి అని చెప్పి. కొంతమంది నమ్ముతారు, కొంతమంది నమ్మరు. మా ఏరియాలో నెట్వర్క్ చాలా బాగోదన్నమాట. ఇన్స్టాగ్రామ్లో ఒక 3-4 అవర్స్కి ఒక ఫోటో స్టోరీ పెట్టగలను. అంత బ్యాడ్ నెట్వర్క్ అనమాట. అలాంటి నెట్వర్క్లో థంబ్నెయిల్స్ తయారు చేసి వీడియోస్ చేసి ఒక పక్క డ్యూటీ చేస్తూ, పోనీ డ్యూటీ చేసిన ఆ ఖాళీ టైంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా తక్కువ ఖాళీ ఉంటుంది, అంటే ఫ్రీ టైం చాలా తక్కువ ఉంటుంది. ఆ టైంలో వీడియోస్ చేసినా దాన్ని అప్లోడ్ చేయలేని పరిస్థితి. ఒకవేళ వీడియో అప్లోడ్ పెడితే అట్లీస్ట్ 4 to 5 days లేదా 6 days 7 days అలా పట్టవచ్చు. 1 week పట్టేస్తుంది ఈజీగా. అంత బ్యాడ్ నెట్వర్క్ అనమాట. ఇంటికి వీడియో కాల్ కూడా చేసి మాట్లాడలేనంత బ్యాడ్ నెట్వర్క్. వీడియో కాల్ అసలు కనెక్ట్ కూడా అవ్వదు. అలాంటి బ్యాడ్ నెట్వర్క్లో వీడియోస్ చేయడం కుదరక నేను చేయలేదన్నమాట. బ్రదర్ ఇప్పుడు ఎలా చేస్తున్నారు అంటే, నేను వేరే చోటకి మూవ్ అయ్యాను టెంపరీగా కొన్ని డేస్కి. ఇంకా క్లియర్గా చెప్పకూడదు. కొన్ని డేస్ టెంపరీగా మూవ్ అయ్యాను కాబట్టి ఇక్కడ మంచి నెట్వర్క్ ఉంది. యాక్చువల్గా ఇవాళే వచ్చాను ఈ ఏరియాకి. నెట్వర్క్ ఉందని తెలిసి వెంటనే వీడియో చేయడం అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఇక్కడ ఎంతకాలం ఉంటానో, ఎంతకాలం నా మొబైల్కి నెట్వర్క్ అందుతుందో అంతకాలం నేను వీడియో చేస్తాను. అండ్ లాస్ట్ టైం మన సబ్స్క్రైబర్స్కి ఎస్ఎస్బిలో అండ్ సిఎస్ఎఫ్లో అండ్ సిఆర్పిఎఫ్లో వివిధ డిపార్ట్మెంట్స్లో జాబ్ వచ్చింది. అండ్ నాకు పర్సనల్గా మెసేజ్ చేశారు ఇన్స్టాగ్రామ్లో, బ్రదర్ చాలా థ్యాంక్స్ అని చెప్పి. మీకు మీరు థ్యాంక్స్ చెప్పుకోండి చాలు. అంటే ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వరకే మా పని. మీ కాళ్ళు పట్టుకొని పరిగెట్టించో లేకపోతే మిమ్మల్ని కూర్చోబెట్టి చదివించో ఆ ఎఫర్ట్స్ అన్నీ మీరు పెట్టినాయి కాబట్టి మీకు మీరు థ్యాంక్స్ చెప్పుకోండి. జస్ట్ మేము చేసే వీడియోస్, మేము చెప్పే ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అవుతుంది అని తెలిస్తే చాలు. అదే మాకు ఒక ఆస్తిలాగా ఫీల్ అవుతాము. యాక్చువల్గా ఇవాళ వీడియోలో నేను ఒక 2-3 పాయింట్స్ షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అది ఏంటంటే, బ్రదర్ ఫోర్స్లోకి వస్తే పేదరికం పోతుందా, ఫోర్స్లోకి వస్తే సంపాదన ఎలా ఉంటుంది, మన ఫ్యూచర్ మనం అనుకున్నట్టు బిల్డ్ చేసుకోవచ్చా ఫోర్స్లోకి వస్తే. ఈ క్వశ్చన్స్ అనేవి కొంతమంది నన్ను అడిగారు, సంపాదన ఎలా ఉంటుంది, శాలరీ ఎలా ఉంటుంది అని చెప్పి. బ్రదర్ నేను చెప్పేదైతే ఒకటే, మీరు ఫోర్స్లోకి అడుగుపెట్టిన వెంటనే మీ పరిస్థితులు మొత్తం మారిపోతాయి అంటే తప్పు. మీరు ఆ చేంజ్ అయితే అబ్జర్వ్ చేయొచ్చు, కానీ వెంటనే మీ పరిస్థితులు ఫోర్స్లో అడుగు పెట్టంగానే ఒక బిల్డింగ్, ఒక బైక్, ఒక కారు అంత ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఫోర్స్లో అడుగుపెట్టిన ఒక 4-5 yearsకి మీరు అనుకున్నవి స్లోగా ఒక 5 to 8 yearsలో మీరు ఈజీగా మీ డ్రీమ్ హౌస్, మీ డ్రీమ్ బైక్, మీ డ్రీమ్ కార్ ఇవన్నీ బిల్డ్ చేసుకునే అంత కెపాసిటీ, అంత క్యాపబిలిటీ మీకైతే వస్తుందన్నమాట. ఆ విధంగా అయితే సంపాదించవచ్చు. ఇంకో విషయం చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే, ఇప్పుడు మీరు సంపాదిస్తారు ఓకే, కానీ మీ సాక్రిఫైసెస్ కూడా అలాగే ఉంటాయి. వచ్చే వాళ్ళందరూ అంటే ధైర్యంగా రండి. ఎలా అంటే, నాకేదో అవుతుందా, లేకపోతే నేను ఉండలేను, వాళ్ళని ఉండలేను, వీళ్ళని ఉండలేను. ఇలాంటి థాట్స్ మైండ్లో పెట్టుకోకండి. రండి. మనకు ముందు ఎవరైతే సెలెక్ట్ అయ్యి ఎవరైతే జాబ్ చేస్తున్నారో వాళ్ళు మనలాంటి వాళ్ళే. వాళ్ళందరూ 20 సంవత్సరాల వరకు జాబ్ చేసి హ్యాపీగా రిటైర్ అవుతున్నప్పుడు మనం ఎందుకు అవ్వలేము? ఆ వే ఆఫ్ మైండ్ సెట్లో రండి. అంతేగాని నేను చాలామందిని చూశాను ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ డ్యూటీస్ చూసి భయపడి, లేదు నేను వేరే జాబ్కి వెళ్ళిపోతానని చెప్పి వెంటనే స్టడీ చేయండి, స్టడీ అస్సలు ఆపొద్దు. ఇంకా హయ్యర్ కేటగిరీకి వెళ్ళడానికి ట్రై చేయండి ఇందులోనే, లేకపోతే వేరే మంచి ఉద్యోగానికి ప్రయత్నించండి ఒకవేళ లోపలికి వచ్చిన తర్వాత. కానీ ఉద్యోగం రిజైన్ చేసేసి ఒక పక్క వేరే ఉద్యోగానికి కూడా ట్రై చేయకుండా దీన్ని చూసి భయపడి రిజైన్ చేసి వెనక్కి వెళ్ళిపోతే మీ లైఫ్ని మీరే తొక్కేసుకున్నట్లు లెక్క. కొన్ని సజెషన్స్ ఇస్తున్నాను, ఎందుకంటే ఇది యూట్యూబ్లో ఎవ్వరూ చెప్పరు.
ఓకేనా. ఇది యూట్యూబ్లో మన తెలుగు యూట్యూబర్స్ ఏంటి, మన తెలుగు జవాన్లు ఏంటి ఎవరు కూడా చెప్పలేదు. ఏంటంటే ఫోర్స్లోకి వచ్చిన తర్వాత డ్యూటీస్ కష్టంగా ఉంటాయి. మీరు టీవీలో చూసింది వేరు, లైవ్లో మీరు ఎక్స్పీరియన్స్ చేసేది వేరు. సో ఒకవేళ మీకు నిజంగా అంత ప్యాషన్ ఉంటే ఒక హయ్యర్ కేటగిరీకి ట్రై చేయండి, సిపిఓ నోటిఫికేషన్కి ట్రై చేయండి, ఒక ఆఫీసర్ క్యాడర్కి ట్రై చేయండి, ఒక హయ్యర్ కేటగిరీ, ఒక హయ్యర్ ర్యాంక్ ఉన్న జాబ్కి రండి. లేదు నాలాగా పర్సనల్గా చాలా కష్టాలు ఉన్న వాళ్ళు ఎవరన్నా ఉంటే, అప్పులు ఉన్న వాళ్ళు, కష్టాలు ఉన్న వాళ్ళు, నాలాంటి వాళ్ళు ఉంటే ఓకే రండి, జీడీ జవాన్కి రండి. ఏం లేదు, మీ శరీరంలో తాకత్తు, మీలో దమ్ము ఉంటే ఆ డ్యూటీ చేసి డబ్బులు సంపాదించుకుంటారు. అఫ్కోర్స్ పే అనేది చాలా బాగుంటుంది. మీలో దమ్ముంటే ఆ డ్యూటీ చేసి డబ్బులు సంపాదించుకొని హ్యాపీగా ఎదుగుతారు. ఎవరైతే నాలాగా కష్టాలు ఉన్న వాళ్ళు జీడీ జవాన్ కింద జాయిన్ అవుతున్నారో వాళ్ళకి చెప్తున్నా ఈ మాట, ఓకేనా. ఇంకా ఎవరైతే నేను నడిస్తే ఒక 10 మంది జవాన్లు సెల్యూట్ కొట్టాలి అంతంత ఎక్స్పెక్టేషన్స్ ఎవరైతే పెట్టుకున్నారో ఎస్ఎస్సి జీడీకి ట్రై చేయకండి. ఎస్ఎస్సి సిపిఓకి లేకపోతే యూపీఎస్సి అసిస్టెంట్ కమాండెంట్కి అలాంటి వాటికి ట్రై చేసుకోండి. ఎందుకంటే ఎవరికైతే ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ, పనిచేసేది తక్కువ, అలాంటి పర్సన్స్ అంటే మీకు తెలుస్తుంది కదా, ఇప్పుడు అమ్మో అలాంటిది నేను చేయలేను, అలాంటి మనుషులు కూడా ఉంటారు ఇప్పుడు మన సబ్స్క్రైబర్స్లో. ఎవరైతే అలా అనుకున్నారో మీరు హయ్యర్ ఆఫీషియల్ అయిపోండి ఫోర్స్లో, అంతేగాని జీడీ జవాన్కి అయితే రావద్దు. ఎందుకంటే వచ్చిన తర్వాత బ్రో మీరు ఎలా ఉంటుందని చెప్పారు, అలా ఉంటుందని చెప్పారు, అది ఇది అని చెప్పేసి నన్ననే కాదు వేరే యూట్యూబర్స్ని కూడా మీరు ఈ వేలెత్తి చూపించే సిచ్యువేషన్ చేస్తుంది అనమాట. సో అందుకని చెప్తున్నాను, ఎవరికైతే కష్టాలు ఉన్నాయో, ఎవరిలో అయితే దమ్ముందని నమ్ముతున్నారో, అఫ్కోర్స్ దమ్మున్న వాళ్ళే వస్తారు, నేను కాదనట్లేదు. సో కష్టాల్లో ఉన్న వాళ్ళ దమ్ము వేరు, ఓకేనా. ఎవరైతే ఏ సిచ్యువేషన్ ఫేస్ చేయడానికన్నా రెడీగా ఉన్నారో వాళ్ళు రండి, ఓకేనా. సో ఈ విషయాలు ఎవరు చెప్పరు, నేను షేర్ చేసుకుందాం అనుకున్నాను కాబట్టి షేర్ చేసుకుంటున్నాను. చేతికి నెట్వర్క్ వచ్చింది, చేతిలో ఫోన్ ఉంది, మైండ్లో చెప్పాల్సినవి చాలా ఉన్నాయి. సో అన్నీ ఉన్నప్పుడు చెప్పాలి కాబట్టి నేను ఈ మాటలు అనేవి షేర్ చేసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వీడియోలో నేను అమ్మాయిలకి ఫోర్స్లో లైఫ్ ఎలా ఉంటుంది, అమ్మాయిలు ఒక కానిస్టేబుల్ కింద అయితే లైఫ్ ఎలా ఉంటుంది, అమ్మాయిలు ఒక ఆఫీసర్ అయితే లైఫ్ ఎలా ఉంటుంది. సో అమ్మాయిల గురించి చాలా తక్కువగా చెప్తున్నారు, అంటే తక్కువ అంటే ఎక్కువ కాన్సన్ట్రేషన్ అబ్బాయిల మీదే కాన్సన్ట్రేషన్ చేసి అబ్బాయిల మీదే వీడియోస్ చేస్తే చాలామంది అమ్మాయిలు కూడా మెసేజ్ చేస్తున్నారు. సో వాళ్ళకి కూడా మన నోటిఫికేషన్లో వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి వాళ్ళని కూడా మనతో ఈక్వల్గా చూసుకుంటూ వాళ్ళ మీద కూడా కొన్ని వీడియోస్ చెయ్యాలి, వాళ్ళకు కూడా కొంత నాలెడ్జ్ అనేది ఇవ్వాలి. సో ఈ మాటలు గుర్తుపెట్టుకోండి. ఎవరైతే కష్టపడాలి, ఇంకా పచ్చిగా చెప్పాలంటే దీనమ్మ ఏదైతే అది అయ్యింది, నాలో దమ్ముంది, నేను కష్టపడి సంపాదించుకుంటాను అన్న వాళ్ళు రండి ఎస్ఎస్సి జీడీకి, ఓకేనా. సెల్యూట్ల కోసం ఆశపడే వాళ్ళు రావద్దు, సిపిఓకి వెళ్ళిపోండి లేదా యూపీఎస్సి అసిస్టెంట్ కమాండెంట్కి వెళ్ళిపోండి. అండ్ స్కిల్స్ డెవలప్ చేసుకోండి, టైపింగ్ స్కిల్స్ ఇలాంటివి డెవలప్ చేసుకోండి. డిపార్ట్మెంట్లోకి వచ్చిన తర్వాత చాలా యూజ్ అవుతాయి, ఓకేనా. సో ఇది ఇవాళ నేను షేర్ చేసుకోవాలనుకున్న మాటలు. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, అంతవరకు జై హింద్, బాయ్ బాయ్.